2 హిట్లు పడ్డాయి. రెండు కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాత అదే స్పీడ్లో మరో కొత్త చిత్రం విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ పాన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అన్నీ కుదిరితే గతేడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన చిత్రం ఇంతవరకు రిలీజ్ డేటే లాక్ కాలేదు. ఇంతకీ ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం సంగతి ఏంటి? డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సెన్సేషన్ కు మారు పేరుగా మారాడు. డ్యూడ్ రిలీజ్ కి ముందు వరకు ప్రదీప్ ను యంగ్ హీరోగా చూశారు. డ్యూడ్ రిలీజ్ అయి 100 కోట్ల వసూలు దాటిన తర్వాత ఇప్పుడు స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేశాడు ప్రదీప్. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ప్రేమ కథా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్రాగన్, డ్యూడ్ చిత్రాల తర్వాత ప్రదీప్ రిలీజ్ కు రెడీ చేసిన మూవీ ఇది. కానీ థియేటర్స్ వరకు మాత్రం రావటం లేదు. నిజానికి ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా అక్టోబర్ 17కు వాయిదా పడింది. సేమ్ టైం డ్యూడ్ రిలీజ్ ఉండడంతో ఈ మూవీని పోస్ట్పోన్ చేశారు. తర్వాత డిసెంబర్ 18న ఒకసారి, ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు, కుదరలేదు. ఒక దశలో దురంధర్ 2కు పోటీగా విడుదల చేసే ఆలోచన చేసి విరమించుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 3న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. ఇలాంటి చిత్రాలకు వేసవి సెలవులైతే వసూళ్లకు ఢోకా ఉండదు అని యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉందట. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్స్ కు వస్తేనే గానీ కొత్త చిత్రం ప్రారంభించను అంటున్నాడు ప్రదీప్. ఈ యంగ్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు 50 కోట్ల పారితోషికం ఆఫర్ చేస్తుండటం తమిళనాట సంచలనంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.